మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. త్వరలో తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కాబోతున్నానని చెబుతున్నారు. మల్లారెడ్డి పార్టీ మారబోతున్నారా, లేకపోతే రాజకీయ అంశాలను చర్చించడానికి వెళ్తున్నారా, లేకపోతే ఎంపీ టికెట్లో ఎంపీ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ చర్చ కోసం వెళ్తున్నారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. త్వరలోనే తాను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడబోతున్నాను, భేటీ కాబోతున్నానని చెప్తున్నారు. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరంలో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్ లేకపోతే మల్లారెడ్డిపై ఇప్పుడు వరుసగా కేసులు నమోదవుతున్నాయి. మల్లారెడ్డి పైన ప్రజావేదికలో మల్లారెడ్డి పైన ఫిర్యాదులు నమోదవుతున్నాయి. మల్లారెడ్డి భూములు కబ్జా చేశారని చెప్పేసి అనేక మంది బాధితులు ప్రజావేదికలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డి రేవంత్ రెడ్డిని కలవబోతున్నారనే చర్చకు తెరలేసింది. ఎందుకంటే మల్లారెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి అనేది తెలంగాణలో హాట్ టాపిక్. రేవంత్ రెడ్డి అనేక సార్లు ముఖ్యమంత్రి కాకముందుకు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు మల్లారెడ్డి టార్గెట్గా అనేక విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి చేసిన విమర్శల్లో ఎక్కువసార్లు మల్లారెడ్డి భూ కబ్జాలకు పాల్పడ్డారని, పేదల భూములు లాక్కున్నారని చెప్పేసి అనేక సార్లు ఆయన రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. ఆ విమర్శలకు తగ్గట్టుగానే ఇప్పుడు మల్లారెడ్డి పైన వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి. మల్లారెడ్డి పైన గతంలో షామీర్పేటలో కేసు నమోదైంది. ఈ అన్నిటి పరిణామాల నేపథ్యంలో మల్లారెడ్డి రేవంత్ రెడ్డిని కలుస్తున్నానని చెప్పడం ఇప్పుడు రాజకీయంగా ముఖ్యమైన అంశంగా మారింది, రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మల్లారెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే త్వరలోనే మల్లారెడ్డి గతంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంలో కూడా మల్లారెడ్డి రేవంత్ రెడ్డి పైన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి నాకు వ్యతిరేకం కాదు, నేను రేవంత్ రెడ్డి స్నేహితుడిని అని, రేవంత్ రెడ్డి కూడా తనకు స్నేహితుడని, ఎటువంటి ఇష్యూస్ లేవని చెప్పుకొచ్చారు. అంతేకాదు తాజాగా చేసిన వ్యాఖ్యల్లో కూడా రేవంత్ రెడ్డి తనకు వ్యతిరేకమేమీ కాదని మళ్ళీ చెప్పుకొచ్చారు మల్లారెడ్డి. తాను రేవంత్ రెడ్డి ఇద్దరం కలిసి తెలుగుదేశం పార్టీలో పనిచేశామని చెప్పుకొచ్చారు. ఇవంతా చూస్తుంటే మల్లారెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి మధ్యలో పచ్చగడ్డేసే భగ్గుమనే స్థాయి నుంచి మల్లారెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్య స్నేహభావం ఏర్పడే స్థాయికి వచ్చింది వ్యవహారం. మల్లారెడ్డి రేవంత్ రెడ్డిని చూసిన తర్వాత తను పూర్తిగా తగ్గినట్టుగా తెలుస్తోంది. మల్లారెడ్డి పైన వరుసగా వివాదాలు తలెత్తడం, మల్లారెడ్డి పైన వరుసగా ఫిర్యాదులు అందడంతో మల్లారెడ్డి వెనక్కి తగ్గారా అనే చర్చకి ఇప్పుడు తెరలేసింది. ఇటు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మల్లారెడ్డి మల్కాజ్గిరి నుంచి బీఆర్ఎస్ తరఫున తన కొడుకు పేరును ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ అధిష్టానం మల్లారెడ్డినే మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయమని సూచించినట్టుగా తెలుస్తోంది. అయితే మల్లారెడ్డి మాత్రం తనకు కాకుండా తన కొడుకు టికెట్ ఇవ్వాలని కోరానని కొద్దిసేపటి క్రితమే ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ పొలిటికల్ వ్యవహారాలు కూడా రేవంత్ రెడ్డితో మల్లారెడ్డి చర్చించే అవకాశం ఉందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ మల్లారెడ్డి రేవంత్ రెడ్డిని కలిస్తే ఏం జరగబోతుంది? రేవంత్ రెడ్డి మల్లారెడ్డితో ఏ అంశాలు చర్చించబోతున్నారు? మల్లారెడ్డి ఏ అంశాలని రేవంత్ రెడ్డి ముందుకు తీసుకోబోతున్నారు? ఈ భూ కబ్జా వ్యవహారాలు కావచ్చు, కేసులు కావచ్చు, ఈ అంశాలన్నింటినీ మల్లారెడ్డి రేవంత్ రెడ్డి ముందు పెట్టే అవకాశం ఉందా? ఒకవేళ మల్లారెడ్డి ఈ అంశాలంత ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే అతను తగ్గే అవకాశం ఉందా? ఇద్దరి మధ్య వారు అలాగే కొనసాగుతుందా, లేకపోతే ఇద్దరి మధ్య సయోధ్య కుదురుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మల్లారెడ్డి పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్న మల్లారెడ్డి మంత్రిగా కూడా పనిచేశారు గత ప్రభుత్వంలో. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అనేక చోట్ల ఆయన భూములు కబ్జా చేశారని, ఆయన మనుషులు భూముల్ని లాక్కున్నారని చెప్పేసి అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ఫస్ట్ మంత్రి కేసులు నమోదైంది కూడా మల్లారెడ్డి పైనే. అప్పుడు రేవంత్ రెడ్డి ఫస్ట్ టార్గెట్ మల్లారెడ్డి అయ్యాడనే చర్చ కూడా జరిగింది. ఇవన్నింటి నేపథ్యంలో మల్లారెడ్డి రేవంత్ రెడ్డిని కలుస్తానడం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. మల్లారెడ్డి రేవంత్ రెడ్డితో ఏం చర్చించబోతున్నారు, ఏం మాట్లాడుతారు? ఈ భూముల వ్యవహారం మాట్లాడతారా, లేకపోతే రాజకీయం మాట్లాడతారా, లేకపోతే మేడ్చల్ నియోజకవర్గం అభివృద్ధి కోసం నిధులు కేటాయించమని మాట్లాడతారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ప్రతి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిశారు, విష్ చేశారు బొకేలు తీసుకెళ్లి, తమ నియోజకవర్గం కోసం, తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం, నిధుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. సాధారణంగా ఇది సహజమైన ప్రక్రియనే. ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవడం అనేది రొటీన్గా జరిగే ప్రాసెసే. అయితే కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ నుంచి భారీగా వలసలుంటాయని ఎవరైతే మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు కొన్ని రోజుల క్రితం, కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ నుంచి భారీగా వలసలుంటాయని, దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మల్లారెడ్డి ఎటువైపు ఉంటాడు? మల్లారెడ్డి కూడా
గతంలో కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని ఒక చర్చ జరిగింది. మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. మల్లారెడ్డితో పాటు మేడ్చల్ నుంచి మల్కాజ్గిరి నుంచి రాజశేఖర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎలక్షన్స్ లోపు ఏదైనా డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉందా, మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే ఛాన్సెస్ ఉన్నాయనే చర్చ నడుస్తున్న తరుణంలో, ఎందుకంటే అనేక మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరతారని కాంగ్రెస్ నాయకులే చెప్పడం, దీనికి తోడుగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని కలవడం, అంతేకాదు గతంలో మెదక్ జిల్లాకు సంబంధించిన కొందరు ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డిని కలవడం, ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో ఎన్నికలకు ముందు, సార్వత్రిక ఎన్నికలకు ముందు జంపింగ్ జపాంగులు పెరిగే అవకాశం ఉందా, జంపు జిలానీలు బయటకు వస్తున్నారనే చర్చ కూడా నడుస్తుంది. ఈ తరుణంలోనే మల్లారెడ్డి రేవంత్ రెడ్డిని కలవబోతున్నారని ప్రకటించడం రాజకీయంగా కొంత ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఏంటి, పార్టీ మారడానికి కలుస్తున్నాడా, లేకపోతే భూముల వ్యవహారంలో నమోదవుతున్న కేసులని పరిష్కరించుకోవడానికి కలుస్తున్నాడా, లేకపోతే రేవంత్ రెడ్డితో సయోధ్య కుదుర్చుకోవడానికి కలుస్తున్నాడా అనేది ఇప్పుడు పొలిటికల్గా హాట్ టాపిక్గా మారుతుంది. చూద్దాం మల్లారెడ్డి రేవంత్ రెడ్డి భేటీ తర్వాత ఎటువంటి విషయాలు బయటకు వస్తాయో.